వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. బీజేపీ నుంచి బయటపడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరిపోయారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చగండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఈ చేరికలతో పల్నాడుతో పాటు అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం బలపడుతుందని అంచనా వేస్తున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన కన్నా మాజీ మంత్రిగా, రాజకీయ దురంధరుడిగా పేరుగాంచారు. అటువంటి కన్నా లక్ష్మీనారాయణ చేరికతో రాజకీయంగా జరుగుతున్న మార్పులు చేర్పుల మీద ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఇక బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. మొదటి నుంచి జనసేనకు ఫేవర్గా మాట్లాడే కన్నా చివరికి టీడీపీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కాపు సామాజిక వర్గాలకు కీలక నేతగా ఉన్న కన్నా చేరికతో టీడీపీ బలపడుతుందా లేదా? ఇది ఎవరికి లాభం? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్, కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్, కన్నా టీడీపీలో అయితే చేరిపోవడం జరిగింది. గతంలో విభజనకు ముందు కాంగ్రెస్లో ఒక సీనియర్ లీడర్గా, అలాగే విభజన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరడాన్ని ఎలా చూడాలి కన్నా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మా మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఎవరికి ఉపయోగం? స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఒక రాజకీయ క్షేత్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యి ప్రతి నిమిషం తన పరిరక్షణ అన్న నేపథ్యంలో ఆవిర్భవించిన ఒక రాజకీయ నాయకుడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు చెప్తున్నానంటే, తెల్లవారితే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతాడంటే అమాయకంగా కన్నా లక్ష్మీనారాయణ గారికి అధ్యక్ష పదవి సోమవీర్రాజు కడుపు కొట్టించిన ఆ ఉదంతం దగ్గర నుంచి 0.8% కన్ఫైన్ అయ్యి గత 2 ఎలక్షన్స్లోనూ డిపాజిట్లు కూడా రాని ఈ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ పార్టీలు కేవలం రేపొద్దున్న వైఎస్ఆర్సీపీకి అంటే ఇప్పుడు ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తులో ఉండి జనసేనలో జాయిన్ అయితే ఏమీ పర్పస్ సర్వ్ అవ్వదు కాబట్టి, అసలు జస్టిఫైడ్ యాక్ట్ కాదు కాబట్టి ఇంకొక గత్యంతరం లేక ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇవాళ జాయిన్ అయితే నిజంగా చెప్తున్నా, పెదకూరపాడులో ఒకసారి గుంటూరులోనూ గెలిచిన నేపథ్యాలు చూసుకుంటే స్థానికంగా ఇతను నిజంగా ప్రూవెన్ ట్రాక్ ఒక జస్టిఫైడ్ లీడరు అనుకుంటే, ఒక టాల్ పర్సనాలిటీ అనుకుంటే ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో చూడండి. నియోజకవర్గంలో ఒక ఒరిజినల్ ఎబిలిటీస్ ఉన్నవాడికి ఖచ్చితంగా కొన్ని నిజమైన నెక్కాసైన ఓట్లు ఉంటాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఆయనకు వచ్చిన ఓట్లు ఇవి. రెండో పాయింట్, ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు, తర్వాత ఈ మాటకు వస్తే ఈ వైఎస్ఆర్సీపీలో ధర్మాన ప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ మాట్లాడిన వైఎస్ఆర్సీపీలోనే జాయిన్ అయ్యారు కదా, ఇలాంటి ఎక్స్క్యూజెస్ కాదు కదా. అండ్ మోర్ ఓవర్ ఈయన రంగా గారికి వన్ ఆఫ్ ది అనుచరుడు. ఆయన కనుక అండ్ ఎబిలిటీ ఆఫ్ ఆ సామాజిక వర్గం ప్లస్ ఆయన రంగా గారి అనుచరుడిగా, రంగా గారు చనిపోయిన అనంతరం చంద్రబాబు నాయుడు గారిని ద వే హీ హస్ టాక్డ్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ లాయల్లో ఇవాళ రాష్ట్రం విభజించబడినప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్ ఇన్ రెస్పెక్ట్ టు కాంగ్రెస్. రాష్ట్రానికి ఒక్క ప్రయోజనాన్ని కూడా పరిరక్షించని ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళతోనూ ఇతర బీజేపీతోనూ అండ్ ద సేమ్ సినారియో ఆడిన రాజకీయ చతురతలో అవుట్కమ్మే డెరైవ్ అయినప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఎక్స్పైరీ ఉంటుంది. నా విశ్లేషణలన్నీ ఇలాగే ఉన్నాయి. ఈ ఎక్స్పైరీ ప్రోడక్ట్ అంటే ఒట్టిపోయిన ఆవు గేదెలతో సమానమైంది. ఇవాళ ఎటిల్లి ఏం సాధిస్తాడు ఇక్కడ? నిజంగా నేను ఒక విశ్లేషణ కూడా చెప్తున్నా, సోము వీర్రాజు గారు కనీసం కౌన్సిలర్ గారు కూడా నిలబడి ఓడిపోయిన ఉదంతంలో ప్రాణాలకు తెగించి తెలుగుదేశం ఆయనలో ఎమ్మెల్సీ గెలిచిన ఆయనతోనే ఈయనకి పొరపచ్చులు వచ్చి సేమ్ సామాజిక వర్గం అయినా సరే అక్కడే ఏమన్నా లేనోడు ఈ సామాజిక వర్గ పరిరక్షకుడికి ఎలా ఉంటాడు? ఒక వ్యక్తి అదే సామాజిక వర్గం చెందినాడు, కష్టం నిష్ఠలో మనోడని కన్సిడరేషన్ ఉండాలి. అలాంటి కన్సిడరేషన్స్ కూడా ఇవ్వలేనివాడు ఏ విధంగా రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుంటాడు? పైపచ్చు ఎకనామికలీ బ్యాక్వర్డ్ 5% రిజర్వేషన్ ఇచ్చిన తెలుగుదేశాన్ని ఆ సామాజిక వర్గం కనీసం దేకనైనా దేకకుండా ఈసారి 23 స్థానాలకు పరిమితం చేసిన ఈ సామాజిక వర్గ నాయకుడు అక్కడ వచ్చి ఏం ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాడు? అండ్ మోర్ ఓవర్ ఆ గుంటూరులో ఇప్పటిదాకా 2019, 2014 విభజన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆ గుంటూరు ఇప్పుడు ఈయనకి ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏ నియోజకవర్గం అన్నా ఓ తెలుగుదేశం పరంగా ప్రాణాలకు తెగించి పనిచేసిన వాడికి కడుపు కొట్టడానికి తప్ప ఇంక దేనికి పనికి వచ్చాడో సార్ చెప్పండి.
అంటే పెద్దగా ఉపయోగం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏ ఉపయోగం ఉంటుంది? టీడీపీ అటు టీడీపీకి ఉపయోగం లేదు, అటు కన్నా లక్ష్మీనారాయణకి ఉపయోగం లేదు. నేను అంటుంది అదే, ఇప్పుడు ఆయన రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుకోవడానికి నేను అనే వ్యక్తికి ఒక ఐడెంటిటీ ఏదో పార్టీ పరంగా ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్యే లేకపోతున్నాడు కాబట్టి ఆచ్ఛేదన కోసం పోయిన తెలుగుదేశం కింద దాన్ని పరిగణించాలి. ఇక్కడ ఈయన వల్ల ఒక మొమెంటం ప్లేరప్ అయిపోయి ఒక మొమెంటం అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అన్న విషయానికి అయితే నేను ఖచ్చితంగా ఏకీభవించాను. అంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయే విషయం ఉంటుంటే అట్లీస్ట్ ఈయనకి గతంలో 2019లో వచ్చిన ఎలక్షన్లో నాకు తెలిసి 2-3 వేల ఓట్ల మంచికి ఒక ఓటు కూడా ఎక్స్ట్రా రాలేదు. కనీసం డిపాజిట్ చెప్పినట్టు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో లేకపోతే ఓటికి ప్రభావితం చేస్తారని చెప్పట్లేదు. ఆ నియోజకవర్గంలో అయినా సరే ప్రభావం ఉండదంటారా? నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఇండివిజువల్ ఇప్పుడు గతంలో మాజీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మునుగోడు నియోజకవర్గం మీకు ఎగ్జాంపుల్ చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది. మునుగోడు నియోజకవర్గంలో ఈ స్రవంతి మేడం లాస్ట్ టైం ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు 27,000 ఓట్లు వచ్చాయి. ఆవిడ ఎబిలిటీ అనుకుందాం. అవి ఈసారి ఎలక్షన్లో 24,000 ఓట్లు వచ్చాయి ఆవిడకి. అంటే ఒక రీజనల్ ఎబిలిటీ ఉన్న ఒక లీడరు, ఈవెన్ దో ఇట్ మే బీ అన్ ఇండిపెండెంట్ ఆర్ ఇట్ మే బీ కాంగ్రెస్, షీ గెయిన్డ్ హెర్ బేర్ మినిమం ఓట్స్ వెసెస్ కాంగ్రెస్ ఓటు ఒక్కటి కూడా ట్రావెల్ అవ్వలేదు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికల్లా ఈయన అనే వ్యక్తికి దమ్మిడికి పనికి వచ్చి ఓట్లు ఒకటి 2-3 వేల ఓట్లే లాస్ట్ 2019 ఎలక్షన్లో రిజల్ట్ చూడండి ఒకసారి బీజేపీ పరంగా. నేను ఇందాక ఆవిడ ఇండిపెండెంట్ పరంగా చూపించినా, కాంగ్రెస్ నుంచి ఒక్క ఓటు ట్రావెల్ అవ్వని విషయం చూపించినా, ఈయన ఇండివిజువల్ ఎబిలిటీతో ఓట్లు లేని వ్యక్తి అండ్ ఇన్ ద సేమ్ సినారియో పార్టీ పరంగా ట్రావెల్ అయ్యి ఓటు బ్యాంక్ లేని వ్యక్తి. ఈ రెండింటితోనూ ఎక్కడ జస్టిఫై అవుతుంది అన్నది మా కిరణ్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఎన్నాళ్ళు భరించాడు కాబట్టి. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ మాజీ అధ్యక్షుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. దీని ద్వారా పార్టీకైనా నష్టం అనుకుంటున్నారా? విజయ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పార్టీలో నాయకులు గ్రూపులు మారటం, నియోజకవర్గాలు మారటం, వేరే పార్టీలు మారటం అన్నది సర్వసాధారణం అండి. ఇది కొత్తగా ఈరోజు జరుగుతుంది కాదు, నిన్న మొన్న మొదలైంది కాదు. 7 దశాబ్దాలుగా స్వతంత్రాంతం మనం చూస్తున్నాం. అనేక పార్టీల నుంచి అనేక నాయకులు మారుతున్నారు. కన్నా గారు ఏ రోజైతే టీడీపీకి వెళ్తానని ప్రకటించారు, ఆ రోజే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కైకలూరు ఎమ్మెల్యే వెంకటరమణ గారు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి వెళ్ళాడు. అలాగే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వ హయాంలో కూడా 21 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళి మంత్రులు కూడా అయ్యారు. అయితే అప్పుడు వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోతుంది అన్నారు. వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ 150 సీట్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా. అలాగే 2019 ఎన్నికల తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు, ఒకరు జనసేన ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళారు. టీడీపీకి ఏమన్నా నష్టపోయింది? ఏమన్నా? టీడీపీ అలాగే ఉంది కదా. సో పార్టీలో నాయకులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారటం అనేది సర్వసాధారణం. దానికి కన్నా గారు ఈజ్ నాట్ ఎక్సెప్షన్ టు ఇట్. అనే అతిథులు ఏం కాదు. ఆయన వ్యక్తిగతంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. నేను అక్కడికి వెళ్తే నాకు ఏదో ఆఫర్ ఇచ్చి ఉంటారు. ఇది 4 నెలల క్రితమే ఫిక్స్ అయిపోయింది విజయ్ గారు. 4 నెలల క్రితమే ఎప్పుడైతే కన్నా గారు రాయపాటి గారి మధ్య పరువు నష్ట దావా కేసు ఉంది, 12 ఏళ్ళు నడుస్తుంది. రాయపాటి గారు కన్నా గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్ట దావా కన్నా గారు ఇస్తారు. అది 12 ఏళ్ళుగా నడుస్తుంది. అది నవంబర్ 1వ తారీఖు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి విత్డ్రా అయిపోయారు. అప్పుడే వచ్చేసింది బయటికి, టీడీపీలోకి వెళ్తున్నారు, ఈయన గుంటూరు ఎంపీ సీటు ఏదో సీట్ ఇస్తా అంటున్నారు అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి మొదలైంది. స్లోగా అవి మాట్లాడుకుంటూ వచ్చారు. ఫైనల్ గా ఏదో వీరరాజు గారి మీద అనవసరంగా బురదలేదు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 3 టర్మ్లు 15 సంవత్సరాల మంత్రి, ఉందాగా పార్టీ కాంగ్రెస్ లో ఉండేవారు, బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో ఒక గౌరవించి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు. ఆ తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యులకు ఇచ్చారు. ఆయన ఎక్కడ తక్కువ చేసింది లేదు. అదే ఉందాగా ఆయన వెళ్ళిపోతే బాగుండేది. కానీ ఏదో ఒక వ్యక్తి దాన్ని ఇబ్బంది పెడతారని చెప్తే ఇప్పుడు రాయపాటి సాంబశివరావు స్టేట్మెంట్ ఇస్తాను. నేను నుంచి నిన్ను ఓడించడమే నా ధ్యేయం, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు, నేను పార్టీలో ఎలా తీసుకుని నిన్ను ఓడించడమే నా ధ్యేయం అని చెప్పేసి ఆయన నిన్నటి నుంచి ఆడియోలు ఎన్ని మాట్లాడుతున్నారు. కానీ రవికిరణ్ గారు ఏదేమైనా కానీ ఒక సీనియర్ లీడర్, బీజేపీ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి బయటికి వెళ్ళిపోతుంటే కనీసం ఆయన ఆపే ప్రయత్నం ఎందుకు బీజేపీ చేయట్లేదు? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ అధ్యక్షుడు ఎల్ రమణ గారు సిట్టింగ్ అధ్యక్షుడు రాజీనామా చేసి టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. సిట్టింగ్ అధ్యక్షుడు. అలాగే ఎవరన్నా సరే, ఈ మాజీ అధ్యక్షుడే ఎవరన్నా సరే టీడీపీకి సంబంధించింది కరెక్టే, వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారన్న విషయం పక్కన పెడదాం. కానీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని సీనియర్ లీడరు లేకపోతే అధ్యక్షుడిగా చేశాడనో, అటువంటి వ్యక్తి సేవలు మీరు ఉపయోగించుకోవాల్సిన సందర్భంలో కూడా ఆయన వెళ్ళిపోతుంటే ఆయన ప్రాబ్లం ఏంటో మాట్లాడకుండా లైట్ తీసుకోవడం ఎలా చూడాలి?
ఎవరు రైట్ ఇస్తున్నారు విజయ్ గారు? ఉమ్. మాట్లాడకుండా ఎందుకుంటారు అనుకున్నారు? ఉమ్. ఏ పార్టీ అయినా మాట్లాడదా? అసలు కానీ సాధ్యమా అది? కన్నా ఏ పార్టీ అయినా మాట్లాడకుండా ఉంటుందా? వర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కన్నకు సంబంధించిన వర్గాన్ని పక్కన పెట్టారన్న కొన్ని ఆరోపణలతోనే కదా ఆయన బయటకు వెళ్తున్నాడు. అదే అండి, వారి ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడిన ఆరోపణలు. ఉమ్. ఆయన స్థాయిని ఆయన తగ్గించుకునే ఆరోపణలు. ఉమ్. ఈరోజు వెంకటరమణ గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోతూ చంద్రబాబు నాయుడు గారు బీసీ ద్రోహి, నాకు ఎమ్మెల్సీ ఇస్తాను హామీ ఇచ్చి నన్ను పక్క పెట్టారు. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యిండి 2014లో ఆయన సొంత సామాజిక వర్గ కామినేని శ్రీనివాసరావు గారికి బీజేపీ తరఫున టికెట్ ఇచ్చారు. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని నన్ను ఎలా తీసేస్తారు అంటే బీసీలు అంటే ద్వేషం అని తిట్టేసేళ్ళాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్సీ వైసీపీ జాయిన్ అవుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే బీసీ ద్వేషి అనుకోవాలి మనం? చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ వెంకటరమణ గారిని వెళ్లకుండా ఉండు బాబు అని అడగలేదు. ఎందుకు అడగలేదు అని అడగలవా? ఎందుకు అనుకుని ఉంటారు మీరు? ఎవరు మాత్రం ఎవరైనా దూతలు పంపరా? మాట్లాడరా? ఏ పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నాడు, కొడాలి వంశీ గారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకోండి. ఏ రకంగా తిట్టిపోతుంది చూస్తున్నాం కదా. వీళ్ళు ఎవరి ముందు ఎవరు దూతలపై వెళ్ళి మాట్లాడి ఉంటారు వాళ్ళని. అన్ని పార్టీలో జరిగేది ఎల్లారి మనకి దోశకి తూతారు. కన్నడలో ఒక సామెత ఉంది, అందరి ఇళ్ళలో ఉంటది ఇది. అందరూ ఏదో రకంగా కారణాలు చెప్పి ఎల్లదలుచుకున్నవాడు బట్ట కాల్చి మీదేసి కారణాలు చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినంత మాత్రాన ఆ పార్టీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటే ఇది వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవాలి. ఓకే, కన్నా గారు మంచి నాయకులు, నేనే కాదన్నాను. మరి ఆయన ఆధ్వర్యంలో 2019లో మేము ఎన్నికలకు వెళ్ళాం. నేను రాజకీయాలు కొత్త విజయ్ గారు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాను. కన్నా గారికి ముందు పార్టీలో జాయిన్ అయినా 2014 జనవరిలో జాయిన్ అయ్యాను. ఆయన 2014 అక్టోబర్లో జాయిన్ అయ్యారు. నేను 2019లో కాకినాడ సిటీలో కంటెస్ట్ చేశాను ఫస్ట్ టైం. నాకు 1% ఓట్లు వచ్చాయి, అంటే 16 ఓట్లు వచ్చాయి. కన్నా గారు రాజకీయ ద్రోహులే కదా. మరి నర్సరావుపేటలో ఎంపీ కంటెస్ట్ చేస్తే ఆయన కూడా 1% ఓట్లు వచ్చాయి. 15,000 ఓట్లు వచ్చాయి. మరి రాజకీయ దురద కనీసం డిపాజిట్ రావాలి కదా. అంటే నేను ఆయన వ్యక్తిగతంగా నేనేం అంటలేదు, నేను చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో వ్యక్తులు ముఖ్యం కాదు. మా పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు విజయ్ గారు. మా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా, కార్యకర్తల యొక్క కష్టం మీద ఆధారంగా ఎంతో మంది 7 దశాబ్దాలుగా నాయకులు కార్యకర్తల యొక్క బలిదానాలతో నిర్మించి ఇటుకి పేర్చి నిర్మించినటువంటి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ. ఏ ఒక్కరు వచ్చారో వీళ్ళు ఆయారం గయారం మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. పార్టీకి ఏం అవదండి. కొంతమంది ఆరోపణలు చేస్తారు, ఆకాశం మీద ఉమ్మేస్తే అది వాడిని ఎత్తినే పడుతుంది. సో దీనిలో మనం పెద్దగా కోరుకుంటూ ఏకలు లాగేది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ టీడీపీలో అది ముస్లిం మొదలైపోయింది. ఆల్రెడీ అక్కడ స్థానిక నాయకులే రాయపర్తి సాంబశివరావు గారు లాంటి వాళ్ళే తిరుగుబాటు ఎగరేశారు. మరి వాళ్ళు ఎలా సర్దుకుంటారు, ఎలా చేస్తారు వారిష్టం. అంతేగాని మా పార్టీ మీద నిందలేస్తాను, మా రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద సోమవీరాజు గారి మీద నిందలేస్తాము, ఇలా చేసుకుంటే అంటే పార్టీలో ఉండి అన్ని అనుభవించి ఇలా నిందలేసి వెళ్ళిపోతాం సమంజసం కాదు. అది కన్నా లక్ష్మీనారాయణ గారి స్థాయి లాంటి నాయకుడికి అస్సలు సరిగా ఆ స్థాయిని వారే తగ్గించుకుంటారు. రైట్, మనతో పాటు శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ లీడర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, చాలామంది పార్టీలోకి వస్తారు, బయటికి వెళ్తారు, అటువంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తూనే కన్నా లక్ష్మీనారాయణకి అంత ఓటు బ్యాంక్ లేదు, అటువంటి వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళినా పెద్దగా ఉపయోగం లేదన్న విధంగానే ఎన్నిస్టులు చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, ఇప్పుడు మొదట విజయ్ గారు మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ ప్రసాద్ గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. భారత రాజ్యాంగం ఏంటంటే మంచి స్వతంత్ర భారతంలో మంచి అవకాశాలు ఇచ్చి, అదేంటంటే ఎవరైనా ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలోనే వెళ్ళొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే కొద్దికి స్పెసిఫిక్గా కొంత అనేక రకాల రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ సమస్యలు ఉన్నాయి. సరే, ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలు ఏంటంటే మేము 40% ఓట్లతో టీడీపీ ఉంటే ఈ గత ఎన్నికల్లో 51% వైసీపీలో ఉంది, 6.5% జనసేనలో ఉంది, 2.5% బీజేపీలో ఉంది గత ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలకి 24కి మారచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు, అది రెండో విషయం. అయితే జనం నాడైతే కాకపుట్టిస్తూ ఉంది సార్. ఎందుకంటే ఒక పక్క లోకేష్ పాదయాత్ర కావచ్చు, మా బాబు గారి యొక్క రోడ్ షోలు కావచ్చు, దీంట్లో వస్తున్న ప్రతిఫలాలు చూస్తుంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన యుద్ధం మొదలైంది, వాలంటరీగా యుద్ధం మొదలైంది. సో మార్పు గమనించిన ప్రజలు, రాజకీయ నాయకులు సార్, ప్రతి పార్టీలోనూ అసమానతలు ఉంటాయి, తేడాలు ఉంటాయి, లొక్కలొక్కలు ఉంటాయి, అసంతృప్తి వాదులు ఉంటారు, అది సర్వసాధారణం. అయితే కొంతమంది నాయకులు వాళ్ళ అవసరాల కోసం వివిధ పార్టీలు ఎన్నుకుంటారు. 2014లో ఓడిపోయిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా చాలా మంది ఇంకో పార్టీలోకి పోయారు. అలాగే 19లో ఓడిపోయినప్పుడు ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోయారు. మా పార్టీలో గెలిచినప్పుడు కొంతమంది నాయకులు వచ్చారు.
ఇవన్నీ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు కింద పనిచేస్తున్న వ్యక్తులు శాసనం. అయితే కానీ గుంటూరు అధికారం నుంచి అనిపించేది వచ్చిన వ్యక్తి- నాయకులే కదా సార్, కానీ అధికారాన్ని అనిపించేది నాయకులే కదా. అక్కడే గుంటూరుకి దీనివల్ల అల్టిమేట్గా గత నష్టపోయేది 15 కార్యకర్తలే. గత గుంటూరులో గత 25 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా జెండా పట్టుకొని మోస్తూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆల్రెడీ కొంతమంది సీట్లు కూడా ఆశించుండొచ్చు ఆ ప్రాంతంలో, ఆయన ఉన్న ప్రాంతంలో. ఇవన్నీ కూడా సమతుల్యత అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ మీకు డైరెక్ట్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా తెలుగుదేశం పార్టీకి వస్తారంటే మేమే స్వాగతం. అంటే దుర్మార్గులు దుష్టులు ద్రోహులు అయితే తప్ప మంచి వాళ్ళు ఎవరన్నా కార్యకర్తలు వస్తే మేము స్వాగతిస్తాం. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే 25 ఏళ్ళుగా ఆయన గెలుస్తున్నాడు. ఒక రాజకీయ పార్టీలో మంత్రిగా పిసిసి రేస్ లో ఉన్నాడు. మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనలో బలం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, ఆ పార్టీ కూడా ఇచ్చుండొచ్చు. మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు. వాళ్ళ అంటే అంతర్గత వ్యవహారాల్లో శ్రీనివాస్ చౌదరి గారు నా- శ్రీనివాస్ గారు ఇంతకు ముందు వ్యక్తిగతంగా మనం నాకు అవసరం లేదు. ప్రసాద్ గారు మాటలు విన్నా లేకపోతే రవికిరణ్ గారు మాటలు విన్నా ఒకటి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కన్నా లక్ష్మీనారాయణ గతంలో సీనియర్ లీడర్గా ఉండొచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండొచ్చు, కానీ పెద్దగా జనాదరణ లేదు, ఆయన ద్వారా ఏదో అవుతుందనేది ఏం కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి వచ్చినా సరే ఉపయోగం లేదనేది చెప్తున్నారు వాళ్ళు. విజయ్ గారు మాకు ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించడానికి మేము అన్ని శక్తులు కలుపుకుంటాం. ఉన్నంతలో లక్ష్మీనారాయణ గారు కొంత కాపు సమాజం వర్గాన్ని ప్రాధాన్యత వహిస్తుంటారు. ఆయన రావటం మాకు కొంత ఎంతో బలం చేకూరుతుంది. ఆయన వల్లనే మొత్తం రాష్ట్రం అంతా తలకిందులు అయిపోతుంది అన్నట్లా. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని ఇది ఒక నిదర్శనం. ఆల్రెడీ సీనియర్ నాయకులు చాలా మంది బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, చాలా మంది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్చలో ఉన్నారు కదా. అవకాశం ఇస్తే సీట్ ఇస్తే మేము ఎమ్మెల్యేకి వస్తామని. అయితే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరు అవసరం లేదు పార్టీని పెంచుకుంటుంది కాబట్టి. ఎవరైనా పార్టీలో బలమైన పార్టీలో చేరుతున్నారంటే, బలమైన పార్టీలోకి వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉందనే కదా. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో చెప్పగానే చెప్తున్నారు కదా. ఇప్పుడు వేరే పార్టీకి చర్చలు జరిగారు. సార్ ఒక విషయం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి నుంచి నాదెండ్ల మనోహర్ గారు ఈ జరకు ముందే పోయి కలిశారు, మాట్లాడారు. మొన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ గారు అక్కడ ఎక్కడ వెళ్తున్నారని చెప్పారు. బీజేపీలో సీనియర్ నాయకులు చాలా మంది ఆయన చర్చలు జరిపారు, వద్దని ప్రయత్నం చేశారు. మరి ఇంకొక రాజకీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా డిస్కస్ చేశారు. అలాగే చాలా రాజకీయ పార్టీలు ఇంత మాట్లాడతారు. కానీ ఆయన వ్యక్తిగత విషయం కదా, ఏ పార్టీలో చేరడం అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం. సో పలానా పార్టీ అయితే భవిష్యత్తు మాకుంది, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజు అధికారంలోకి వస్తా ఉంది కాబట్టి ఈ పార్టీలో ఉంటే నేను గెలవచ్చునేమో, సీట్ తీసుకోవచ్చునేమో, ఎమ్మెల్యే అవ్వచ్చు అని వాళ్ళకి ఆశాభావాలు ఉండొచ్చు. కానీ పార్టీ అల్టిమేట్ గా తీర్మానం చేసుకుని ఎవరికి వాళ్ళని నిర్ణయించుకుంటారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో కాపు సమాజ వర్గం పూర్తిగా తెలుగుదేశం వైపు చూస్తా ఉందా, తెలుగుదేశం ఉంటుందా అనేటప్పుడు ఖచ్చితంగా మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ బీసీలు పుట్టినలే తెలుగుదేశం పార్టీ అని చెప్పకనే చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ గారు. తెలుగుదేశం పార్టీలో రండి, భవిష్యత్తు అంతా తెలుగుదేశం పార్టీ మీద ఉందని చెప్పి. కాబట్టి మేము నిజంగానే ఎంతో కొంత బలాన్ని చేకూర్చున్నట్టు అవుతాం, బలం వచ్చినట్టు ఫీల్ అవుతాం. కొత్త కార్యకర్తలు వస్తే మాకు కూడా బలం చేకూరుతుంది, కొత్త నాయకులు వస్తే కొంచెం ఊపు వస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు వేస్ట్, పనికిరారు, వాళ్ళు అన్ని చోట్ల తిరిగారు, వాళ్ళని అంటే ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారు వివిధ పార్టీలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు మీరు ఇంత పనికిరారు, తోసేయండి బయట అని ఎవరు మాట్లాడరు కదా. ఎవరైనా పార్టీలోకి వస్తే ప్రజాస్వామ్యబద్ధంగా మంచి నాయకులు స్వాగతం పలుకుతాం. రాష్ట్రాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న మా పార్టీ నాయకులు దాన్ని స్వాగతిస్తాం. అయితే వ్యక్తిగత అనలైజ్ ఓట్లు వచ్చాయి సార్. ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా చెప్తాను విజయ్ గారు, ఎవరికి వ్యక్తిగతంగా పెద్దగా ఓట్లు ఉండవు, కానీ పార్టీ సింబల్ మీద ఎక్కువ మేజర్ ఓట్లు ఉంటాయి. 5% లోపే వ్యక్తిగత ఓట్లు ఉంటాయి. అది ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటే వాళ్ళు నిజాయితీగా నాయకులు సంపాదిస్తారు. మాక్సిమం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. తాను ఎందుకు టీడీపీలో చేరాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా కన్నా లక్ష్మీనారాయణ వివరించడం జరిగింది. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఈ రాక్షస పాలనను అంతమొందించాలంటే ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేయాలి. టీడీపీకి సపోర్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో రాక్షస పాలన పోతుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ సందర్భంగా అనడం జరిగింది. ప్రసాద్ గారు మీరేమంటారు? ఆయన మాటలు విన్నారు కదా. కామెడీకి కూడా కొంచెం అర్థం ఉండాలంటాను. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు అన్నది నిజంగా కనుక ఆయన నినాదం అయ్యి ఉంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏం ఉద్ధరించావు అన్నది ఫస్ట్ ప్రశ్న. రెండోది, వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరూ అతిథులు కాదు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో పార్టీలు అందరూ ఆవ్యాసమే. ఇటు తిరిగి అటు తిరిగి ఒక పార్టీ వాడు ఇంకో పార్టీని తిట్టుకోవడానికి, లేకపోతే వీళ్ళిద్దరూ కలిపి ఇంకో మూడో పార్టీని తిట్టడానికి తప్ప
నిజంగా రాష్ట్ర భవిష్యత్తుని ఈ విధంగా ఇంత తాత్సారం జరుగుతున్న బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. దీనికి అతిథుడు కాదు ఈ కన్నా లక్ష్మీనారాయణ కూడా. ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ విధంగా పెరిగిపోవడానికి 9 లక్షల కోట్లు అప్పు చేయడం అంటే మీరేమైనా 10 రూపాయలు అప్పించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, లేదా మా రవికరణ్ గారు కానీ, మా శ్రీనివాస్ చౌదరి గారు కానీ, నేను కానీ, లేదా మీ కెమెరామెన్ కానీ ఏమైనా 10 రూపాయలు అప్పించామా? యాడ్ ఇచ్చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచే రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు పరిధుల్లోనే అప్పులు వస్తున్నాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచడానికి కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం డిస్కషన్స్ ఇస్తుంది. ఉదాహరణకి 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు వేసి వచ్చింది రాష్ట్రానికి. తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలా మారిపోయిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అప్పు తీర్చాలా, అప్పు తీర్చక్కర్లేదా? ఖచ్చితంగా తీర్చాలి. ఓకే, ఇది ఫస్ట్ అనుకుంటే అమరావతి రాజధాని నిజమే. నువ్వు వెళ్ళి ఒకరోజు దీక్ష చేసావు కదా, ఇదే మోడీ గారిని లేకపోతే ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని నువ్వు కన్విన్స్ చేసి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు తప్పు, ఇవి ఈ విధంగా చేసేస్తే మనకి పని అవుతుందని ఒక్క కన్విన్సింగ్ సిచ్యువేషన్లో అయినా సరే నీ వంతుగా ఒక అనా పైసా సహాయ సహకారాలు అమరావతికి అందేయ. ఓకే, 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత అప్పుడు బీజేపీ డైరెక్షన్ ఇస్తే మమ అనిపించి చేసిన దీక్షల సంగతి మాకు బాగా తెలుసు. వెసెస్ ఇవాళ తెలుగుదేశం పార్టీతో అభివృద్ధి చేస్తారా చేయరా? సిన్స్ 1983 పార్టీ పెట్టిన దగ్గర నుంచి 40 సంవత్సరాల క్రెడెన్షియల్స్ క్రెడిబిలిటీ కనుక చూసుకుంటే వాళ్ళు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అండ్ మీరు కాంగ్రెస్లో ఉండి రాష్ట్ర విభజన అప్పుడు రాష్ట్ర ప్రయోజనాన్ని ఒక్కడు కూడా పరిరక్షించినందుకు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది క్యాబినెట్ హోదాల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా శిక్షించారో చూసుకోమనండి. అందరూ ఈయనేం అతీతం కాదు. ఇందాక మా శ్రీనివాస్ చౌదరి గారు అమాయకంగా చెప్తున్నాడు సామాజిక వర్గ పరిరక్షణ. మీకు విషయం చెప్తాను, సామాజిక వర్గంలో భగవంతుడితో సమానంగా కొలిచే రంగా గారి అబ్బాయికే ఆ సామాజిక వర్గం పరంగా పరిరక్షణ జరగట్లేదు. ఆయన గెలుపుకే సహాయ సహకారాలు లేవు. ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పరంగా అంటే నాకు తెలిసి ఆయన దగ్గర ఒక 19 సంఘాలు ఉన్నాయి. నాకు తెలిసి 13 నుంచి 16 సంఘాలు మద్దతే ప్రకటించే తెలుగుదేశం అంటే. సో ఇలాంటి ఐకానిక్ పర్సనాలిటీసు వీళ్ళకి భావ సారూప్యం ఉన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఉదాహరణకి కమ్మ సామాజిక వర్గ పరంగా ఉన్న తెలుగుదేశం అనుకుంటారు, అలాగే కాపు సామాజిక వర్గ పరంగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి కానీ ఇప్పుడున్న జనసేన కానీ, లేదంటే అతిరథ మహారాజులుగా మీరు చెప్తున్న ఈ కన్నా లక్ష్మీనారాయణ కానీ బొత్స సత్యనారాయణ గారిని కానీ ఎవరినైనా మీరు అందరం తీసుకోండి. వీళ్ళు ఇండివిజువల్గా అమర్చ్ చేయడానికి ఉపయోగపడతారేమో కానీ వీళ్ళు వాళ్ళ మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకి ఏంటి దానికి పూలపానుపులేసి ఎర్ర కార్పెట్లేసి తీసుకెళ్ళి ప్రసాద్ గారు ఎప్పుడు ఒకలాగానే ఉండదు కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రంగా కుమారుడు రాధా లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కానీ కాపు సామాజిక వర్గంలో కొంత పలుకుబడి ఉంది. ఈ పలుకుబడి ఎంతో కొంత టీడీపీకి కలిసి రాదంటారా? సరే నేను చెప్తుంది అదే. నేను ఇందాక మునుగోడు ఎగ్జాంపుల్ చెప్పింది కూడా దానికి అంతే. నీ సామర్థ్యం అండ్ వాట్స్ యువర్ ఒరిజినల్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్, ఇది వేణీలకి చన్నీళ్ళు తోడినట్టు వేరే పార్టీకి రావాలి. ఇప్పుడు ఈయన ప్రస్థానంలో ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్లో ఈయన పార్టీలు మారిన విధానం చూసుకుంటే నేషనల్ పార్టీ కలిగిన బీజేపీ లాంటి దానికే 2014లో సహాయ సహకారాలు అందించి తృణోపణం చేసిన దానికే ఈయన అధ్యక్షుడు ఆయనలో దమిడికి ఉపయోగపడలే ఆ పార్టీకి కూడా. సో వెసెస్ ఇవాళ ఆయన సొంత ప్రయోజనాలు ఇందాక మా రవికరణ్ చెప్పినట్టు ఆయనకే 1% ఓటు బ్యాంక్ రానుడు ఎంత మిగిలిన 40% సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరంగా ఇతర పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది? 40+1 41% కదా. అయినా సరే అపోజిషన్ పార్టీకి 43 ఉంది కదా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలు అయితే దూరం అవుతున్నాయి. ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని చూసుకుంటే గతంలో కంటే కూడా ఇప్పుడు వైసీపీకి దూరం జరిగాయి అనేది వాస్తవం కాదంటారా? సార్ వాస్తవం ఎంత, ఇవాళ ఎవ్వరూ ఎలక్షన్ లేవు. ఇప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, టీచర్ ఎలక్షన్స్. నిజంగా టీచర్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఓడిపోయారంటే అప్పుడు వ్యతిరేకతను మాడదాం. ఎందుకు చెప్తున్నానంటే మొన్న రీసెంట్గా పాస్ట్లో జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ సర్పంచులు కానీ ఇదే గోల కాదు, ఊగిపోయారు అందరూ. ముఖ్యంగా అమరావతి రాజధాని దాని ఆవశ్యకత కోసం ఉద్యమాలు చేసి స్థిరపడిపోయిన వాళ్ళు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీనే గెలిపించుకున్నారు. మీరు గమనించట్లేదు? స్వచ్ఛందంగా మీరు విరమించుకున్న నామినేషన్లు అయితే వేశారు కదా, ప్రభుత్వ వ్యతిరేకత తీసుకెళ్ళి ఓట్లు వేయడానికి ఎందుకు ఉపయోగపడలే? నామినేషన్లు వేశారు, ఇట్లా చేతులు కట్టుకుని కూర్చోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇటు పక్క ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి కదా, ఎందుకు జరగలే? మీకు అర్థమవుతుందా? భయం బాధితులకు గురి చేశారండి వీళ్ళు, కాడు వదిలేశారు కదా. కానీ స్వతంత్రంగా స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యవంతులై అమరావతి పరిసర ప్రాంతంలో ఎంత అన్యాయం చేశారు కాబట్టి తెలుగుదేశం గుద్దం లేదా జనసేన గుద్దం లేదా బీజేపీ గుద్దం చూపించారా? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? మమ్మల్ని భయపెడుతున్నారు, లేకపోతే డబ్బుతో మళ్ళీ మీకు చెప్తున్నాను చాలా క్లారిఫై. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా నాతో ఏకీభవించారు కాబట్టి రవికరణ్ గారిని విభేదించిన నేను చెప్తా. నామినేషన్లు అయితే వేశారు సార్, కానీ కాడు వదిలేశారు. మేము నిలబట్టలేదు, ఈ కొట్టేసినట్టు చంపేస్తున్నాడు భయంపడి వదిలేశారు. నామినేషన్లు వేసిన వ్యక్తి
ఉదాహరణకి మీకు బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుంది సార్? ఈ తెలుగుదేశం గుర్తు, ఇది బీజేపీ గుర్తు, వైఎస్ఆర్సీపీ గుర్తు ఉంటాయి. ప్రజలు నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే వీళ్ళు ఎవడేటరా మాకని చెప్పి పటపట తెలుగుదేశానికి బీజేపీకి అదే యాక్చువల్గా మేము అధికారంలో ఉంటాము, మేము అధికారంలో ఉన్న తర్వాత సంక్షేమ పథకాలు అందవను ఇంకో రకంగాను ప్రజలను కూడా భయపెడతారనేది కదా మీరు చెప్పేది. నేను అదే చెప్తున్నాను సార్. భయభ్రాంతులు ప్రజలు కాదు, వీళ్ళు వేసిన నామినేషన్లు వేసిన పిరుకోలకి భయం పెట్టారు అన్నారు. వెరీ గుడ్. తర్వాత జరిగిన పరిణామంలో ప్రజలకి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పలానాడు ఓటేసాడు లేదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సార్ నేను లబ్ధిదారుని సార్, మనం 5 కోట్ల ప్రజల మంది లబ్ధిదారులు కాదు కదా, మేమందరం వాళ్ళు తప్పించుకోవడానికి ఓట్లు వేసాం సార్. లబ్ధిదారులు కానోళ్ళైనా ఓట్లు వేయాలి కదా. ఏది ఏడపాటి వాళ్ళకి చెప్పాలండి. అంటే టీచర్ ఎలక్షన్ ఎమ్మెల్సీలు నిజంగా టీచర్ల పట్ల ఆయన అంటే ఉక్కు పాదమే మోపాడు. వాళ్ళందరూ ఎగ్నెస్ట్ ప్రభుత్వానికి ఓటేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ నిలబెట్టినోడు కాకుండా వేరేవాడు గెలిస్తే అప్పుడు మాట్లాడతాం సార్. రైట్. రవికిరణ్ గారు ముఖ్యంగా అంచేత ప్రత్యక్ష రాజకీయాలకు కాడు వదిలేసి వీళ్ళు పరోక్షంగా ఇంట్లో కూర్చొని చూడండి జేబులో జంతికలు పీసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఎలాగే ఉంటుంది. ఎందుకు పనికిరాని రాజకీయాలు. రైట్. రవికిరణ్ గారు, మనం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు చూసాం కదా. ముఖ్యంగా ఒక రాక్షస పాలన రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాక్షస పాలన అంతమొదించాలంటే ఖచ్చితంగా టీడీపీ సరైన ప్లాట్ఫామ్ అని ఆయన భావించడం జరిగింది. అందుకే టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి కూడా మరికొంతమంది జాయిన్ అయ్యారు. త్వరలో బీజేపీ నుంచి ఇంకొంతమంది జాయిన్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు చదివిన పేర్లో టాప్ 5 చూస్తే దాని 2 పేర్లు కన్నా గారు అబ్బాయిలే. కన్నా నాగరాజు గారు, ఫణీంద్ర ఇద్దరు వాళ్ళ అబ్బాయిలు. ఇంకో 2 పేర్లు అడప నాగేంద్రను, తాళ వెంకటేష్ యాదవ్ గారు. వీళ్ళిద్దరూ ఆయన మనుషులు, వ్యక్తిగత మనుషులు. ఆయన పూట ఒక 2-3 దశాబ్దాలుగా ఆయన పూట ప్రయాణం చేస్తున్నాం. సో మిగతా నాయకులు ఎవరో నాకైతే తెలియదు. అంటే త్వరలో జాయిన్ కాబోతున్నారు, ఇంకా కొంతమంది వస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. బీజేపీ నుంచి అయితే ఎవరు వెళ్ళరు. మరి వారికి ఏదో క్యాడర్ ఉంటే ఏదో జాయిన్ అవుతారే కదా. సుజనా చౌదరి ఉన్నారు కదా మీ దగ్గర నటిస్తూ తిరుగుతున్నారు కదా కాలం. కన్నా గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతారంటారు. నటిస్తూ తిరుగుతారు వీళ్ళందరూ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకటి. 2, ఈ ఫోటో చూసినప్పుడు ఇప్పుడు ఇందాక కన్నా గారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఇప్పటి వరకు ఆయన జీవితం 3 దశాబ్దాల పైచిలుకు రాజకీయ జీవితంలో ఎడతెరపు లేకుండా పోరాటం చేసింది టీడీపీ మీద, ఎడతెరపు లేకుండా విమర్శలు చేసింది చంద్రబాబు నాయుడు. ఆ జీవితం అంతా అదే జరిగిపోయింది ఇప్పటి వరకు. సో ఈ ఫోటో చూసినటువంటి అన్ని పార్టీ సామాన్య గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేస్తున్నాను. గ్రామాల్లో మనం చూస్తుంటాం విజయ్ గారు, మా నాయకుడు తోపంటే మా నాయకుడు తురుము అని చెప్పేసి ఆళ్ళాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు, ఆళ్ళాళ్ళు పొడిచేసుకుంటారు. వాళ్ళు ఇద్దరిని చూసి వారు కొంచెం మారాలి. ఎందుకంటే మనం పార్టీ పరంగా సిద్ధాంతాల ఆధారంగా పనిచేసుకుంటే పార్టీ లైను సిద్ధాంతాల ఆధారంగా పనిచేసుకోవాలి. కానీ వ్యక్తిగతమైన విమర్శలు చేయటం, వ్యక్తిగత అంశాలకు వెళ్ళిపోవటం, వ్యక్తిగత దోషాలకు వెళ్ళటం వల్ల నాయకుడిని ఏదో వెనక నాయకుడు చేస్తాననుకుంటే సాగదు. ఎందుకంటే నాయకులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. ఇప్పుడు చూస్తారు కన్నా గారు ఎలా చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో జాయిన్ అయ్యారు చూసారు. చాలా మంది చాలా పార్టీలు జాయిన్ అయ్యారు. ఎవరు ఏ పార్టీలో నికరం కాదు, మారిపోతుంటారు. సో కార్యకర్తలు వాళ్ళని, సామాన్య కార్యకర్తలు, గ్రామాలలో కార్యకర్తలు వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ జీవితాలు గొడవలు వెళ్ళిపోతుంటారు, వాళ్ళ జైలు పాలైపోతుంటారు. ఇటువంటి దయచేసి మానుకోండి. ఎవరి కోసమో మీ కుటుంబానికి త్యాగాలు చేయాల్సిన అవసరం మీకైతే లేదు. మీకు నచ్చిన పార్టీలో మీకు నచ్చిన సిద్ధాంతాలు పనిచేసుకోండి. రాజకీయం అంటే ప్రజాసేవ, మన సేవ చేస్తున్నాం. మనకు జీవితంలో కొంత సమయం పక్కన పెట్టి సమాజం కోసం, దేశం కోసం, మన రాష్ట్రం కోసం పనిచేస్తాం. సేవ చేయండి, తప్పలేదు. అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళిపోయి, గొడవలకు వెళ్ళిపోయి, కేసులు వెళ్ళిపోయి, జైలుకి వెళ్ళిపోవడం వల్ల ఏమన్నా పై వాళ్ళందరూ బాగానే ఉంటారు, పై నాయకులందరూ బాగానే ఉంటారు, అటు ఇటు అలై బలై. సో ఇది నాయకులందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది విజయ్ గారు. రవికిరణ్ గారు ఇంకో విషయం అంటే మీరు చెప్తున్నట్టు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు, ఆయనపై పోరాటం చేశారని చెప్తున్నారు. కరెక్టే. సేమ్ టైం ఏంటంటే జనసేనలో కూడా కన్నా లక్ష్మీనారాయణ చేరబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో జనసేన కూడా టీడీపీతో జతకట్టబోతుంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి వెళ్ళారు. జనసేన టీడీపీ కలిస్తే ఖచ్చితంగా విజయం మాదే అన్న ధీమా కూడా అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కూడా ఉంది. ఇదే కన్నా లక్ష్మీనారాయణ ఆ విధంగా అంచనా వేసి వెళ్ళారనుకోవాలా? త్వరలో ఈ జనసేన కూడా మీతో ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? సో కన్నా గారు ఈ అంచనాలు వేసుకున్నారు, ఆయన వ్యక్తిగతం. ఓకేనా. 2, బీజేపీ జనసేన మేము కూటమిగా జనవరి 16, 2021 నుంచి ముందుకు వెళ్తున్నాం. ఓకే. 2024 ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం.
ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతోనే ఉన్నామని ప్రకటన చేశారు. సో మేమైతే ఆ రోజు 2001లో చేసినటువంటిది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా గారు ఇద్దరు కూర్చొని విజయవాడలో మొత్తం నాయకులందరూ కూర్చొని, సునీల్ దేవధర్ గారు అటు ఇటు కూర్చొని నాదిలో మనం చెప్పింది ఏంటి, గత ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి పాలన, అస్తవ్యస్త పాలన, అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం పాలెగాళ్ల పాలన, ఈ రెండు పాలన వల్ల రాష్ట్రానికి అభివృద్ధి జరగట్లేదు, నిజమైన సేవ అందట్లేదు. ఏ దేశం మీద ఏ ఉంది గర్వకారణం అన్నట్టు ఇసుక మట్టి, ఇసుక లేకపోతే రేషన్ బియ్యం కుంభకోణం, మైనింగ్ కుంభం అన్ని జరుగుతున్నాయి. సో నిజమైన సేవ రావాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో బీజేపీ జనసేన కూటమి సంయుక్తంగా మూడో ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్తాం. 2024లో రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయకే ప్రజలు పట్టం కట్టే విధంగా చేస్తామని చెప్పేసి అన్నాం. అలాగే మూడో ప్రత్యామ్నాయం కోసమే మేము కట్టుబడి ఉన్నాం. బీజేపీ జనసేన కూడా కలిసి 2024కి మేమైతే ముందుకు వెళ్తాం విజయ్ గారు, దాంట్లో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. తప్పనిసరిగా ఇప్పుడు ఇందాక అంటున్నారు, ఇప్పుడు అంటే రవికిరణ్ గారు మీరు చెప్పినట్టుగానే నాయకులందరూ కూడా రకరకాల స్టాండ్లు తీసుకుంటారు. ఎలక్షన్ టైంలో వాళ్ళు గెలిచే పార్టీల వైపు వెళ్తారు అనుకున్నప్పుడు జనసేన కూడా అటు టీడీపీ వైపే వెళ్ళే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది కదా? మేమైతే అలా అనుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మా పార్టీకి వచ్చిన సమాచారం అయితే ఈ మధ్య కాలంలో మనం కొన్ని పరిణామాలు చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవడం, అలాగే ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు ఒకరికొకరు మద్దతు ప్రకటించుకోవడం అనేది మనం తరచూ చూస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు మొదట వైజాగ్ లో జరిగిన ఘటన గురించి వారి సంఘీభావం తెలియజేశారు, తర్వాత కుప్పం జరిగి సంఘీభావం తెలియజేశారు, అంతవరకే కానీ వారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా చెప్పారు కదా, దీని రాజకీయ అంశం లేదు, ఇది అంశమైన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. కాబట్టి మేమైతే దాన్ని అదేదో పొత్తుకెళ్ళిపోతున్నారనే విషయాన్ని అయితే భారతీయ జనతా పార్టీ మేమైతే అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొండగట్టులో కూడా చెప్పారు, బీజేపీతోనే కలిసి ప్రయాణం చేస్తామని. మా విశ్వాసం అయితే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం. గత ప్రభుత్వ పాలన చూసాము, ఆ పాలన బాగుంటే వారికి 23 సీట్లు ఎందుకు పక్కన పెడతారు, అది పాలన బాగా లేదనే కదా. ఈయనేదో నాకు ఒక అవకాశం ఇచ్చింది, నేను అద్భుతంగా చేస్తానని చెప్పన్నారు, ఈయన అలాగే ఉంది. సో రాష్ట్రంలో పిల్లల మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది, కానీ కొత్తగా ఏముందండి. సో అందుకనే మూడో ప్రత్యామ్నాయం రాష్ట్రం రావాలి, మూడో ప్రత్యామ్నాయం నిజమైన సేవలు ఇచ్చే అవకాశం బీజేపీ జనసేనకు ఉంది. ఆ రకంగా ప్రజలు మాకు మద్దతిస్తారు. కానీ ఆ స్థాయిలో రాష్ట్రంలో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఉందా నిజానికి? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కొంతమంది మాత్రమే, ఏదో సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ, సోము లాంటి వాళ్ళు, ఇంకొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా బయటికి వెళ్తున్న పరిస్థితుల్లో ఇంకా బీజేపీ అక్కడ ఏముంది సార్? ఇప్పుడు 2019 ఎన్నికల్లో మాకు 0.8% వచ్చింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో మా శాతం 8% వరకు పెరిగింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆత్మకూరు, ఈ ఉప ఎన్నికల్లో 14 to 15% వరకు పెరిగాం. సో రోజు రోజుకి మా గ్రాఫ్ పెరుగుతుంది, కానీ మా గ్రాఫ్ ఏమీ తగ్గలేదు. సో ఆ రకంగా ప్రజాదరణ భారతీయ జనతా పార్టీ వైపు పెరుగుతుంది. రేపు ఎలక్షన్ కి దగ్గరికి వెళ్లే కొద్దీ తప్పనిసరిగా ప్రజలు ఒక మూడో ప్రత్యామ్నాయమైన బీజేపీ జనసేన కూటమి వైపే వస్తారు. నిజమైన సేవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశానికి సేవ అందిస్తున్నారో, ఏ రకంగా నిజాయితీ అయిన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారు, అటువంటి పరిపాలన రాష్ట్రంలో రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా 2024 అయితే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఒక బలీయమైనటువంటి పొజిషన్కి వెళ్తారు మేమైతే విశ్వసిస్తున్నాం విజయ్ గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యంగా మొదటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు మీద పోరాటం చేశారు, చంద్రబాబు మీద విమర్శలు చేశారు, కానీ ఇప్పుడు సడన్గా పార్టీ మార్చడంతో చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడా అనే కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అట్ ది సేమ్ టైం రాయపాటికి కన్నా లక్ష్మీనారాయణకి గతం నుంచి ఎన్ని గొడవలు ఉన్నాయో తెలుసు. మనం ఈరోజు న్యూస్లో కూడా చూసాము, రాయపాటి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారంటేనే మేము ఎట్టి పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఓటమికి మేము పనిచేస్తూ ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వము అంటూనే చంద్రబాబుతో కూడా మేము దూరంగా ఉంటామనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా చూడాలి? అంటే ఈయన రావడం అడ్డుంచితే ఉన్న వాళ్ళు పోతున్నారు కదా. విజయ్ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరండి. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీలు మారడే కాకుండా అలాగే హత్యలే ఉండవు, ఆత్మహత్యలే తప్ప. రాజకీయాల్లో చాలా రాజకీయ పార్టీల్లో అసంతృప్తివాదులు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు 2014లో బీజేపీ అధ్యక్షుడిగా వెళ్తున్నప్పుడు లాస్ట్ చివరాఖరి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరుతున్నారని చెప్పారు. లాస్ట్ లో ఆయన మనసు మార్చుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. మరి అలాగే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి అయ్యాడు. ఇవన్నీ ఆయన శక్తి లేకుండా అయ్యాడా చెప్పండి, మీరు నాకు అర్థం కాలేదు. కన్నా లక్ష్మీనారాయణ పనికిమాలినోడు, ఓట్లే లేవు, ఆయన అదొక వ్యక్తిగా చూస్తున్నారంటే నాకైతే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మేము భావించేది ఒకటే, ఎవరు వచ్చినా పార్టీకి బలం చేకూరుతుంది అనుకుంటే వాళ్ళందరూ స్వాగతపరుస్తాం. అట్లా ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.
రాష్ట్రంలో ఈరోజు పూకిల్డ్ బాబాయ్ అంటే సమాధానం లేదు, అలాగే సిబిఐ కేసులు ఏమయ్యాయంటే సమాధానం లేదు, రాష్ట్రంలో అప్పులు విపరీతంగా మారిపోయి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిపెట్టి రాష్ట్రం అప్పులు పాలు సమాధానం లేదు, దళితులను చంపి తీసుకొచ్చి జైల్లో పడేస్తుంటే దిక్కు లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుందని వాళ్ళు చెప్పారు, దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రభుత్వ వ్యతిరేక చేతులన్నారు. ఎలా తెలుసురో విజయ్ గారు మీకు చెప్పాలి. కాబట్టి వాళ్ళకున్న ఎత్తుగాళ్ళు వాళ్ళకున్న వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్ గా ఏదంటే 24లో మేము గెలవాలి, గెలిచేదానికి అన్ని అవకాశాలు వాడుకోవాలి, అన్ని అవకాశాలు తీసుకుంటాం. సరే శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్నట్టు మీరు గెలిపే మార్గంగా ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ రావు వచ్చారు కరెక్టే, కానీ రాయపాటి లాంటి వాళ్ళు కానీ మరికొంతమంది స్థానికంగా టీడీపీ జెండా పట్టుకుని మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ అక్కడ జాయిన్ అయ్యారు, అక్కడ కొంచెం డామినేట్ చేసే అవకాశం ఉంది కదా. ఎస్, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి రాయపాటి వారికి ఉండొచ్చు భేదాలు, అది అధినేతలు కూర్చొని మాట్లాడి ఏం సెటిల్ చేయాలో వాళ్ళు డిస్కస్ చేస్తారు. పార్టీకి ప్రమాదకరంగా అయితే మార్చుకోలేం కదా. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ వచ్చేస్తే గుంటూరు ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలేను కదా. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఎక్కడ మేము సెటిల్ చేయాలో, ఎవరికి ఏ ఉన్నత స్థానం గౌరవప్రదమైన స్థానం వల్ల మేము చేస్తాం, అది పార్టీ అంతర్గత వ్యవహారం. కాకపోతే ఆయనే పూర్తిగా కన్నా లక్ష్మీనారాయణే మనకు పనికిరాడు, మన పార్టీలో ఉండంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి, ప్రజాదరణ ఉంది కాబట్టి ఆయన సార్ గెలిచాడు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, మంత్రిగా కూడా గతంలో మాజీ మంత్రిగా ఉన్నాడు. నిజంగా పోరాడచ్చు చంద్రబాబు నాయుడు గారు పార్టీ విధానాలు వేరు, వ్యక్తిగత విధానాలు వేరు. పార్టీ విధానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీజేపీ ఆ రోజు స్టాండ్ తీసుకోవచ్చు, ఆ రోజు కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవచ్చు, దానికి అనుగుణంగా పోరాటం చేసి ఉండొచ్చు. అయితే ఈ రోజు విభజన తర్వాత ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక దుర్మార్గ పరిపాలనతో రాష్ట్ర ప్రజలకు నలిగిపోతున్నారు, ఛార్జీలు మోతలతో, అదేవిధంగా రకరకాల ఇబ్బందులతో. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో అందరూ ఐక్యమై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీగా ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన చెప్పడం కాదు, వైసీపీలో చాలా మంది సీనియర్ నాయకులు మా పార్టీ వైపు చూస్తున్నారని కూడా బహిరంగంగానే మాట్లాడే సందర్భాలు ఇంతకుముందే నేను చూశాను. మరి ఎవరు వస్తారో ఎవరు పోతుంది, కానీ ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నాయి. ఖచ్చితంగా 24లో చంద్రబాబు గారు అధికారంలోకి రాబోతున్నారనే ఆశ అందరిలో ఒకసారి చిగురించింది. దాని దగ్గరికి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజన పట్టడం, సమావేశ సభలు బ్రహ్మాండంగా జయప్రదం కావడం, దీన్ని అంచడం కోసం ఈరోజు చీకటి జీవోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పరిపాలన చేయడం కాకుండా ప్రజాస్వామ్యాన్ని అర్ధరాత్రి కూటీ చేస్తున్నట్టు పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పడం కోసం ఇంకొక వ్యక్తి పార్టీలోకి వచ్చి నేను కూడా మీతో సహకరిస్తాను, మీ యొక్క సంకల్పాన్ని ముందు తీసుకెళ్తానంటే తెలుగుదేశం పార్టీ 100% స్వాగతిస్తుంది. కాబట్టి ఆయనకి తగిన బాధ్యత అప్పచెప్పి విలువలు ఇచ్చి పార్టీ కోసం, ప్రజా కార్యక్రమాల కోసం పనిచేయడం కోసం డెలిగేట్ చేస్తాం. అలాగే ఈరోజు పార్టీకి ఖచ్చితంగా ఊపు వస్తా ఉంది, మంచి జోష్ వస్తా ఉంది, కార్యకర్తల్లో మంచి ఉత్సాహం వస్తుంది. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా తగిన స్థానం గౌరవిస్తారనేది మాకు నమ్మకం ఉంది. దాంట్లో మాకేం భేదాభిప్రాయాలు ఏమి లేవు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా డిస్కస్ చేసేటప్పుడు గత పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు కూడా ఇంత మాట్లాడారు. వారికి వాళ్ళు ఏం సమాధానం చెప్పారో నాదింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలి, నాకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉందని ఆలోచించారంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల పల్స్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా, రాష్ట్రంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పుడు కులాలు మతాలు కూడా చెప్పారు. కులాలు మతాలు కట్టినప్పుడు చూసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గమా, బీసీ సామాజిక వర్గమా, ముస్లిం సామాజిక వర్గం అన్నప్పుడు అన్ని సంమాజిక వర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి బాబు గారు వస్తేనే ఈరోజు మాకు భవిష్యత్తు ఉందని ఆలోచనతో వివిధ రాజకీయ పార్టీల్లో ఉండేవాళ్ళు కానీ, ఆ రిజర్వేషన్ ఉండేవాళ్ళు కానీ కూడా ఈరోజు ఎస్టీ, బీసీ మైనార్టీలతో సహా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలం కోసం అందరూ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా అకామిడేట్ చేయాలని పైన పార్టీ ఖచ్చితంగా చర్చించుకుంటుంది, వాళ్ళు తగిన స్థానం ఇస్తుంది, అవసరమైన వాళ్ళని తీసుకుంటుంది. అందరినీ వస్తున్నా ఉంటే పొలం అని చెప్పి తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే చాలా రూపాయలు కూడా వచ్చి మా పార్టీలో జరిగి దాన్ని గొప్పగా మార్చుకొని, దాన్ని అవకాశంగా మార్చుకొని పార్టీని వాడుకొని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయే సమాచారం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కార్యకర్తలు శాశ్వతం, నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఇవన్నీ మేము వచ్చినంత మాత్రాన ఓహో ఆనందపడిపోవడం ఉండదు, అలానే సంబరాలు చేసుకోవటం ఉండదు. రెండు ఈక్వల్ గా చూస్తాం. ఏదైనా సరే పార్టీ బలం కోసం వాళ్ళు వచ్చినప్పుడు స్వాగతం అయితే 100% మేము ఆహ్వానిస్తాం. కానీ పార్టీ కార్యకర్త అనేవాడు కూడా 100% వాళ్ళ యొక్క విజయానికి కష్టపడతాడు, వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చే విధంగా పార్టీ కృషి చేస్తుంది అనేది మా భావన. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పోతామని ముందుకెళ్తామని. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మాజీ మేయర్లు కొంతమంది ఎవరో లిస్టులు చదివారు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కొడుకు బంధువులు అవచ్చు, ఇంకోరకు వచ్చు. పార్టీకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పేరు చెప్పి స్వాగతించడం అనేది వాళ్ళ విలువలు, వాళ్ళకి విలువ ఇచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు. అంతేగాని వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళకి ఎవరికి ఓటింగ్ శాతం ఉంది అంటే
కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓటింగ్ శాతం ఎంత, గెలుస్తాడా గెలవడానికి కాంగ్రెస్ పార్టీ సీటు బీఫామ్ ఇచ్చిందా? అలాగే పార్టీ అధ్యక్షుడిగా పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ఆయన బలము శక్తి ఓట్ల శాతం పరిస్థితి తీసుకోదా? కాబట్టి ఎవరి శక్తి వాళ్ళకు ఉంది, లేదని చెప్పుకోవడం అనేది మనం ఆత్మశక్తికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పార్టీకి ఉపయోగపడతాయనే భావంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళైతేనే పోరాడతారు నిజాయితీగా అని చెప్పి వస్తున్నారు. స్వాగతిస్తున్నాం. తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. ఖచ్చితంగా సైకిల్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది బట్టి నమ్మకం రాష్ట్రంలో మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది అనేది మీకు తెలియజేస్తున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ప్రసాద్ గారు, ముఖ్యంగా చూస్తే 2024 టార్గెట్గానే టీడీపీ ముందుగా పావులు కదుపుతుందని చెప్తున్నారు. అలాగే మనం చూసుకుంటే అటు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఒక ప్రచారం అయితే ఉంది, టీడీపీ జనసేన కలవబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం కాపు సామాజిక వర్గం అంతా ఒకవైపు వస్తుందనేది ఒక టాక్ అయితే, కన్నా లక్ష్మీనారాయణ కూడా గతంలో జనసేనలో జాయిన్ కావాలనుకున్నారు, తర్వాత చివరి నిమిషంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది కనుక జనసేనలో జాయిన్ అయినా సరే బీజేపీలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది కనుక టీడీపీలోకి వచ్చారు. రాబోయే రోజులైతే జనసేన కూడా వీళ్ళతో కలవబోతుందనేది వీళ్ళు చెప్తున్నమాట. మనం ఎలా చూడాలి? మనం ఎలా చూడాలంటే ఇప్పుడున్న ఈ పార్టీలకు తోడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ జనసేన పార్టీలో ఉన్న ఒక సామాజిక వర్గం నేతల్ని ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పట్ల సుముఖత చూపించే పరిస్థితిని నెలకొల్పారు. సో అంచేత ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఈ ఐకానిక్ పర్సనాలిటీలా వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు అనుకోవడం అది ఒక అపోహ, ఒక భ్రమ. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎంతవరకు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వాళ్ళ పరంగా అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉన్న సామాజిక వర్గంతో యాక్వేషన్స్ ఫ్లేరప్ అయినప్పుడు మాత్రమే ఆ సామాజిక వర్గ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ 2014 కానీ 2019లో కానీ నిశ్చితంగా మీరు గమనించగలిగితే పవన్ కళ్యాణ్ గారి ప్రజెన్స్ ఆ రోజు పార్టీ పరంగా లేరు కాబట్టి ఆ సామాజిక వర్గం జస్ట్ 5 lakhs ఓట్లతోనే ఒక ప్రభుత్వ స్థాపన జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పుడైతే ఆయన ఇండివిజువల్గా నిలబడ్డారో 19 లక్షల ఓట్ల డిఫరెన్స్తో రెండో ప్రభుత్వ స్థాపన జరిగింది. సో ఇక్కడ ఏ ఓటు బ్యాంకు ఎవరి పక్కన అవతల జనసేన పార్టీ అదే సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఆవిర్భవించింది అనుకున్నా సరే వాళ్ళకి 21% దగ్గర ఉన్న వాళ్ళకి కన్సాలిడేట్గా వాళ్ళ పక్క ఓట్లు పడలే. అండ్ ఇన్ ద సేమ్ చైనా అవి చీలికపైపోయి యువతల పక్క ఏదో తెలుగుదేశం 5% రిజర్వేషన్ ఇచ్చారంటే ఏళ్ళు తిరగబెట్టేస్తామని కూడా 1% ఓటు ట్రావెల్ అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు పార్టీలకి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కన్సాలిడేట్ అయినా కన్సాలిడేట్ కాకపోయినా వర్తించనప్పుడు ఏ పార్టీకి వాళ్ళు అనుగుణంగా ఉంటున్నారో వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్కి అనుగుణంగా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే బొత్స సత్యనారాయణ గారిని కానీ లేకపోతే అక్కడ గంటా శ్రీనివాసరావు గారిని కానీ కొంతమంది వాళ్ళ నియోజకవర్గంలో లేదా వాళ్ళ సామాజిక వర్గ పరంగా ఇంక్లూడింగ్ చంద్రరాజప్ప గారిని లేదంటే అవంతి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళని ఒక ఐకానిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై అనుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా వాళ్ళు గెలుస్తున్న నేపథ్యాలు గమనించండి. మీరు గమనిస్తారా? సో ఇలాంటప్పుడు సామాజిక వర్గ పరిరక్షణ నిజంగా జరుగుతుంది ఒక పర్సనాలిటీ పరంగా. ఆ పర్సనాలిటీని ఐడెంటిఫై అయినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళకి సక్సెస్ ఇస్తూనే ఉన్నారు. రైట్ సార్. కానీ ఇక్కడ వేరాస్ సమ్ పీపుల్ ఆర్ బీన్ ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ, అలాంటి వాళ్ళకి సామాజిక వర్గ పరిరక్షణ జరగట్లేదు. సో ఈ కంపారిజన్స్ అన్నీ ఉన్నప్పుడు ఓ విశ్లేషకుడిగా నేను చెప్పాల్సిన బాధ్యత కూడా చెప్తాను. తర్వాత వాళ్ళ అదృష్టమో దురదృష్టమో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రసాద్ గారు. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రవికిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిడ్డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.